ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ రోజు నేను తమిళనాడులో జరిగిన ఒక సెన్సేషనల్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, కూతుర్ల మీద ఒక తండ్రికి చాలా కోపం వచ్చి తన పేరు మీద ఉన్న 4 కోట్ల ఆస్తి పత్రాలను తీసుకొచ్చి తమిళనాడులోని ఒక అమ్మవారి ఆలయం ఉండిలో వేయడం జరిగింది. అది వేసిన తర్వాత కూతుర్లు వచ్చి ఈ ఆస్తి పత్రాలు మావి, మాకు ఉండిలో నుంచి తీసి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. కానీ అక్కడున్న ఆలయ అధికారులు మాత్రం దీన్ని ఉండిలో వేసినవన్నీ కూడా దేవుడికే చెల్లుతాయి, కాబట్టి మేము ఇప్పుడు ఆ పత్రాలను మీకు తిరిగి వెనక్కి ఇవ్వలేని పరిస్థితి. మీకు పత్రాలు కావాలంటే మేము ఈ పత్రాలను కూడా జాయింట్ కమిషనర్ ఆఫీస్ కార్యాలయంలో సబ్మిట్ చేస్తాము, మీరు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్ గా చాలా మంది ఏమి సందేహంతో ఉన్నారు అనంటే, ఇప్పుడు అతను 4 కోట్ల ఆస్తికి సంబంధించిన పత్రాలు అమ్మవారి ఉండిలో వేసినప్పుడు ఆ ఆస్తి అమ్మవారికి చెందుతుందా, లేదంటే పిల్లలు అడుగుతున్నారు కాబట్టి పిల్లలకి వారికి వర్తిస్తుందా అని చెప్పేసి ఇది చాలా మంది మైండ్ లో రైజ్ అవుతున్న క్వశ్చన్. అదే దీనికి నేను ఒకసారి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అది లీగల్ గా మనం ఒకసారి చూసుకుంటే, ఆ తండ్రి ఆయన ఆర్మీ జవాన్. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత తమిళనాడులోని ఒక ఊర్లో ఆ భార్య, అలాగే కస్తూరి పెద్ద కూతురు, సుబ్బలక్ష్మి చిన్న కూతురు, వీళ్ళతో కలిసి ఆయన జీవనం సాగిస్తున్నాడు. కూతుర్లకు పెళ్లిళ్ళు అయిపోయాయి. అలాగే పెద్ద కూతురు గవర్నమెంట్ టీచర్ గా సెటిల్ అయ్యింది, చిన్న కూతురు డాక్టర్ గా సెటిల్ అయ్యింది. అయినప్పటికీ కూడా కొన్ని నెలల క్రితం నుంచి తండ్రితో ఆస్తి వివాదంలో కొంచెం గొడవలు జరుగుతూ ఉన్నాయి. అల్లుళ్ళు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, నీ పేరు మీద ఉన్న ఆస్తిలో మాకు వాటా ఇవ్వాల్సిందే అని చెప్పేసి చాలా బలవంత పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన నిస్సహాయతకి, అలాగే బాగా అసహనంతో, వారి మీదున్న కోపంతో ఈ పని చేశారు. ఆలయంలోని ఉండిలో పత్రాలను వేశారు. వాళ్ళు ఎందుకు అలా వేశావు అని చెప్పేసి చెప్పడమే కాకుండా, వారి తండ్రికి మతి స్థిమితము లేదు, ఆయన కోపంలో ఆ పత్రాలను అలా తీసుకొచ్చి వేశారు, కాబట్టి ఈ పత్రాలు దేవుడికి చెందవు, మాకే చెందుతాయి అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈ ఆరోపణను మనము కోర్టులోకి వెళ్తే ఎలా ఉంటుంది, అసలు కోర్టు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, అసలు ఒకవేళ నిజంగానే ఆ ఆస్తి అతని పేరు మీద ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కసారి మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ ఆస్తి పత్రాలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఆ ఆస్తి అతనికి ఏ విధంగా వచ్చింది, అంటే తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిందా, లేదంటే తనే స్వతహాగా కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఆ ఆస్తిని కొనుగోలు చేశాడా, లేదంటే ఎవరైనా ఆయన గిఫ్ట్ ఇచ్చారా అనేది మొత్తం పునఃపరిశీలన చేస్తారు. రెండోది, ఒకవేళ అతని ఆస్తి నిర్ధారణ అయ్యిందే అనుకో, స్వతహాగా అతనే సంపాదించుకున్న ఆస్తి అని నిర్ధారణ అవుతే, అప్పుడు ఆ ఆస్తిని ఆయన ఎవరికైనా ఇచ్చుకునే రైట్స్ ఆ పర్సన్ కి, విజయానికి ఉంటాయి. ఆ విజయాన్ని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కాబట్టి ఆలయంలో వేసిన పత్రాలు దేవుడికే చెందుతాయని ఆయన గనక కోర్టులో చెప్పడం జరిగితే, ఒకవేళ కోర్టు వరకు వస్తే అన్న విషయం మాట్లాడుతున్నాను, వస్తే ఆయన ఒప్పుకుంటే అది ఆలయంలో అమ్మవారికి మాత్రమే ఆ ఆస్తి చెందుతుంది. ఒకవేళ అలా కాకుండా అతనికి 4 ఫాదర్స్ నుంచి, తాత ముత్తాతల కాలం నుంచి ఆ ఆస్తి అనేది కంటిన్యూగా రావడం జరిగితే, కుటుంబ సభ్యుల మొత్తం అంగీకారంతో దాన్ని ఎవరికైనా ఇవ్వాలన్నా, ఎవరికైనా అమ్మకానికి పెట్టాలన్నా, ఎవరికైనా దానం చేయాలన్నా కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, వారి సిబ్లింగ్స్, అలాగే వారి పిల్లలు అందరికి ఒప్పందం మేరకు ఏదైతే ఉంటుందో ఆస్తి, దాన్ని వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆస్తిని అనేది షేర్ చేస్తారు. ఇంకొక విషయానికి వస్తే, వాళ్ళ తండ్రికి మతి స్థిమితం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే మతి స్థిమితం లేదా ఉన్నదా అని చెప్పేసి కనుక్కోవడం కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నిజంగానే మతి స్థిమితం లేకుండానే ఆ పత్రాలను ఉండిలో వేశారా అనేది ఫస్ట్ కోర్టులో డాక్టర్స్ చెక్ చేయడం జరుగుతుంది. అంటే అతన్ని కోర్టు డాక్టర్స్ దగ్గరికి పంపించి ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంది, ఆయన పత్రాలను ఉండిలో వేసినప్పుడు ఆయన మానసిక పరిస్థితిని మొత్తం ఒకసారి పరిశీలిస్తారన్నట్టు. ఆయన ఏ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, కోపంగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఎగ్జామినేషన్ చేస్తారన్నట్టు. మొత్తం చేసి ఆ రిపోర్ట్ ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఒకవేళ అందులో నిజంగానే మతి స్థిమితం లేదు అని తెలిసినప్పుడు ఆ పత్రాలు అనేవి వారి భార్య ఎవరైతే ఉంటారో ఆ భార్యని ప్లస్ తర్వాత నెక్స్ట్ భర్త సమక్షంలో వాటిని వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మత స్థిమితం లేదు కాబట్టి అది ఆలయ పరిధిలోకి రాదు అని చెప్పేసి అనేది
అంగీకరిస్తారు. ఒకటి. ఇంకొకరి చూసుకుంటే ఒకవేళ అతనికి మతి స్థిమితం అంతా బాగా ఉంది, ఆయన మానసిక పరిస్థితి కండిషన్ అంతా కూడా పర్ఫెక్ట్, అతను ఏ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలో, ఎమోషన్ అయినప్పుడు హ్యాపీ మూమెంట్ లో హ్యాపీగా ఉంటున్నాడు, సాడ్ మూమెంట్ లో సాడ్ గా ఉంటున్నాడు, ఇవన్నీ కూడా పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది అనుకోండి, అతన్ని మళ్ళీ కోర్టులో అడుగుతారు, నిజంగానే నువ్వు ఇచ్చావా అంటే నేను ఇచ్చాను అంటే అది కూడా అమ్మవారికి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పిల్లలు వచ్చేసి నాకే ఆస్తి కావాలి, మాకు కంపల్సరీ అందులో వాటా ఉంది అని అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి చెక్ చేయకుండా పిల్లలకే ఆస్తి వస్తుందని పత్రాలను ఇప్పుడు రివర్స్ లో ఇవ్వడానికి లేదు. ఎందుకంటే అది వాళ్ళ ఇంటి పరిధి నుంచి వెళ్ళి ఆల్రెడీ అధికారుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కేసులు కూడా ఫైల్ అయ్యాయి, వాళ్ళు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇదే. సో ఇంకా సొసైటీలో కూడా చాలా జరుగుతున్నాయి. ఏంటంటే ఆస్తి తీసుకున్న తర్వాత తల్లిదండ్రులను బయటికి పంపించడం కానివ్వండి, అంతేకాకుండా ఆస్తి తీసుకున్న తర్వాత తల్లిదండ్రులను ఈ భూమి మీదనే లేకుండా వారిని మొత్తానికే భూస్థాపితం చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసే ఆయన ఎవరైతే విజయన్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఉన్నారో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అయితే అప్రిషియేట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో అయ్యో అంత ఆస్తిని ఒకేసారి వాళ్ళు పెట్టుకోకుండా దేవుడికి ఇవ్వడం పట్ల రేపటి రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతారు. కానీ కూతుర్లు చాలా వివాదం చేశారు, ఆయన మీద చాలా అరవడం కానివ్వండి, కొట్టడానికి రావడం కానివ్వండి, ఇలాంటివి చేసిన నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకొని మంచి స్టెప్ వేశారని చెప్పేసి కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఏదేమైనా సరే కానీ ఇన్ని రకాలుగా కోర్టు మొత్తం విచారణ చేసిన తర్వాతనే ఆ పత్రాలు ఎవరికి చెందుతాయి అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. అంతేకాని ఇప్పుడు కోర్టులో వెంటనే ఉండిలో వేయగానే పత్రాలు అమ్మవారికే లేదు అనుకుంటే పిల్లలు అడగగానే వెంటనే వాళ్ళకి తీసుకొచ్చి మీరే పిల్లలు కాబట్టి మీరు లీగల్ అయ్యారు ఒకటి సబ్మిట్ చేసేసి మీరు ఈ ఆస్తి పత్రాలు తీసుకెళ్ళండి అని అనడానికి లేదు. ఎందుకంటే అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. సో ఒకవేళ గనక కోర్టుకు వెళ్తే ఇలాంటివన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాతనే టైం తీసుకొని పునఃపరిశీలన చేసి ఇవన్నీ అప్పుడు ఆస్తి ఎవరికి చెందుతుంది అని చెప్పేసి అనేది క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు అతను సొంతగా సంపాదించుకుంటే అతను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ 4 ఫాదర్స్ నుంచి అయితే వాటా ఉంటుంది. ఇది చాలా క్లియర్. ఇది చాలా వీడియోస్లలో మీరు చూసుంటారు, చాలా మందికి కూడా తెలుసుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ చాలా మంది అంటారు మరి ఆలయ ఉండిలో వేశారు కాబట్టి, మరి ఆలయ విరాళంగా ఇచ్చారు కాబట్టి మరి ఆలయానికే చెందుతుందా, మరి అధికారులు దాన్ని రివర్స్ లో ఇస్తారా లేదా, మరి ఆస్తిని అతను కోపంలో వేశారంటున్నారు కదా, కోపంలో వేసినప్పటికీ ఆయన మెంటల్ కండిషన్ అనేది చాలా క్లియర్ గా ఉన్నప్పుడు, పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు అది ఆలయానికే చెందుతుంది. ఇది కూడా పాయింట్ నోట్ చేసుకోండి. కంపల్సరిగా ఆయన పర్ఫెక్ట్ గా ఉండి ఈ పని చేశాడంటే అది ఆలయందే. లేదు కొంచెం డిస్టర్బెన్స్ లో ఉంది మైండ్, లేదంటే అతను కోపంలో వేశాడు అని అంటే ఎవరైనా ప్రలోభ పెట్టి అందులో వేసేస్తే నువ్వు సేఫ్ అవుతావు అని చెప్పేసి ఎవరైనా ప్రలోభానికి గురి చేసినా కూడా అది ఎంక్వైరీ కిందికి వెళ్తుంది. అలాగే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. ఆర్గ్యుమెంట్ నడిచిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ కి సంబంధించిన పత్రాలు కానివ్వండి, అలాగే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అది ఎవరి పేరు మీద ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం అనేది కోర్టు చేస్తుంది. చేసిన తర్వాతనే అప్పుడు దీని మీద ఒక డిక్లేర్ గా ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.